హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ త్వరలో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబోతుందా అంటే ఈ సంవత్సరం ఏదైతే మనకి ఉగాది ఉందో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఈ మంత్లోనే మార్చి 19th మనకి ఉగాది ఉందన్నమాట. సో ఉగాది రోజు మనకి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయండి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ అంటే నోటిఫికేషన్స్ కాదు. సో ఏవైతే నోటిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు అందులో ఇస్తారనమాట. సో దీనికి సంబంధించి మనం పూర్తిగా డిస్కస్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలోకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, సో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే మన యాప్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉంటుందో ఆ కంటెంట్ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేసినా సరే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ 199 నుండి స్టార్ట్ అవుతాయి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫుల్ కోర్సెస్ ఉంటాయి, అలాగే లాంగ్ టర్మ్ కోర్స్ కూడా ఉందన్నమాట. ఓకేనా, మీరు ఏదనుకున్నా సరే తీసుకోవచ్చు. రైట్, మరి విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రజెంటు మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా న్యూస్ పేపర్స్ దీని గురించి కవర్ చేస్తూ ఉన్నాయి. అయితే మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఏ పోస్టులు మనకి అనౌన్స్ చేయొచ్చు అంటే, సో ఓకే, మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం లేదా మనకు ఉన్నటువంటి యాంటిసిపేషన్ ప్రకారం ఏంటంటే డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి పోలీస్ జాబ్స్ ఉంటాయండి. ఓకే, మనకి ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ రెండోది ఏంటమ్మా అంటే మనకి డిఎస్సి అంటే డిఎస్సి లాస్ట్ టైం మనకి రిక్రూట్మెంట్ జరిగింది ఆల్రెడీ 16,000 పోస్టులకి. ఓకే, అరౌండ్ 16,000 ప్లస్ పోస్టులకి జరిగింది. మరి ఈసారి కూడా మనకి ఒక 5,000 లెస్ దాన్ అంటున్నారు. యాక్చువల్లీ మరి ఎన్ని ఇస్తారన్నది మనం చూడాలి ఖాళీలను బట్టి. సో ఇది ఒకటి ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కూడా మనకి వేసే అవకాశం ఉంది. దీంతోపాటు గ్రూప్ 2 కూడా ఉంటుందని చాలా వరకు యాంటిసిపేషన్ ఉంది. ఓకే, అయితే మరి గ్రూప్ 2కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఎన్ని పోస్టులతో వస్తుంది అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా సిబిఎన్ గారి ప్రభుత్వంలో మనకి 2 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2016 నవంబర్కి ఆల్మోస్ట్ మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, దాదాపు 1000 పోస్ట్స్ వచ్చింది. అప్పుడు 2018లో అంటే మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఒక నోటిఫికేషన్ వచ్చింది అరౌండ్ 446 పోస్ట్స్తోనే. కాబట్టి అప్పుడు 2 గ్రూప్ 2 వేశారు. కాబట్టి సో వీ కెన్ డెఫినెట్లీ ప్రెడిక్ట్ వన్ మోర్ గ్రూప్ 2 అనమాట. ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎన్ని పోస్టులతో వస్తున్నా తెలియదు. అసలు క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు లేదని కూడా డౌట్ ఉంది చాలామందికి. అలాగే గ్రూప్ 1, ఓకేనండి, గ్రూప్ 1 అయితే 150 పోస్టులు అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి గ్రూప్ 1 కూడా వచ్చే అవకాశం ఉంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపిసి, డిఎస్సి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండి. అయితే చాలామంది ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా పోస్టులు అనేవి ఉండకపోవచ్చు అంటున్నారు. అరౌండ్ మనకి 20,000 ఖాళీలతో మనకి క్యాలెండర్ అయితే వచ్చే అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. 20,000 అరౌండ్. ఓకేనండి, అంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అయితే 20,000 పోస్టుల వరకు మనకు ఉండొచ్చు అంటున్నారు. సో ఒకవేళ కనుక క్యాలెండర్ని రిలీజ్ చేస్తే అందులో మనకి డేట్స్ మెన్షన్ చేస్తారు. ఓకే, ఏంటి పలానా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, ఎలా దాన్ని ఫిల్ చేస్తారన్నది మనకి డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. సో నారా లోకేష్ గారు యువగళంలో ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ మేరకు ఓకే దే వాంటెడ్ టు రిలీజ్ ద క్యాలెండర్ అనమాట. ఓకే, ఇదివరకే రిలీజ్ చేయాల్సింది. బట్ ఇప్పుడు మనకి ఈ సంవత్సరం జనవరిలో వస్తానుకున్నాం, రాలేదు. బట్ మార్చికి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. అదే మార్చ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ మంత్లో ఓకే ఉగాదికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సో లెట్ అస్ డెఫినెట్లీ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. సో నోటిఫికేషన్ రావచ్చు. సో కాబట్టి ఎవరైతే ఈ కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్ ఏంటంటే మనం ఇప్పుడు చెప్పినటువంటి పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో దే ఆర్ బెటర్ టు స్టార్ట్ దర్ ప్రిపరేషన్. ఓకేనండి, వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టైం ఇవ్వదు గవర్నమెంట్. కాకపోతే ప్రొసీజర్ మనకు 1 year, 1.5 year, 2 years కూడా పట్టచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినట్లయితే ఓకే, ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటే ఓకే వెరీ కంప్లీట్లీ ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి ఈ ఫీల్డ్లోకి, వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ టు స్టార్ట్ దర్ ప్రిపరేషన్ అనమాట. ఓకే, సో నేను మీకు ముందే చెప్పాను వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఆర్ సపోజ్ టు బి రీడ్, కానీ లేదంటే ఎలా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మనం యూట్యూబ్ ఛానల్లోనే గైడ్ చేస్తామండి. బిఫోర్ మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చెప్తాను, లేదంటే క్యాలెండర్ ముందే మనం డిస్కస్ చేద్దామండి. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి అంటే మీ ప్రిపరేషన్ అయితే మీరు డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత మనకు టైం ఉండదు, ప్లస్ భయం ఎక్కువైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది.
సో కానీ జనరల్గా కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తారో లేదో తెలియదు, క్యాలెండర్ వస్తుందో లేదో తెలియదు, మనం ఎందుకు ఇప్పటి నుండి స్టార్ట్ చేయాలి, ఇదంతా ఓకే ఫాల్స్ న్యూస్ ఏమో, అసలు ఇలాంటి ఓకే న్యూస్లు ఏంటి వచ్చినప్పుడు చూసుకుందాలని ఉంటారండి. బట్ నేను వాళ్ళని ఎవరిని ఏమనలేము, ఎందుకంటే విసిగిపోయి ఉంటారు చాలాసార్లు విని విని, కాబట్టి సో వాళ్ళ దీంట్లో తప్పేం లేదు. బట్ డెఫినెట్గా ఏంటంటే కొంతమంది ఏంటంటే సరే ఎప్పుడు వచ్చినా సరే మనమే రాయాలి కదా, ఇప్పుడు రేపొద్దున వచ్చినా రాయాలి, లేదా నెక్స్ట్ ఇయర్ వచ్చినా సరే రాయాలి, వన్స్ రాయాలని ఫిక్స్ అయిన తర్వాత ఎప్పుడైనా రాయాల్సిందే. సో కాబట్టి అదంత ఫాస్ట్గా మనం దాని ప్రిపరేషన్ మొదలు పెడితే అంత స్పీడ్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఓకే నేను రికమెండ్ యూ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అనమాట డెఫినెట్లీ. సో కాబట్టి ఈ పోస్టులు అయితే వస్తాయండి. ఎస్ఐపిసికి తీసుకుంటే మీరు ఓకే ప్రిలిమినరీ అండ్ అలాగే ఈవెంట్స్ అండ్ అలాగే మెయిన్స్ ఉంటుంది. సో మనం మేజర్గా మీరు చదవాల్సినవి ఏంటి వీటన్నింటికంటే ఎక్సెప్ట్ డిఎస్సి తీసుకుంటే మనకి సోషల్ కంటెంట్. సో డిఎస్సిలో మళ్ళీ సోషల్ కంటెంట్ సపరేటు, జనరల్ స్టడీస్ని మీరు బాగా చదువుకోవాలి. ఓకే జనరల్ స్టడీస్ అనేది మన హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్, అంటే అందులో మళ్ళీ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటుగా స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్. అదే గ్రూప్ 2 వాళ్ళు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చదువుతున్నారు ఇప్పుడంటే, నాకు తెలిసినంత మట్టుగా ఇప్పుడు మన యాప్లో తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఏపీ హిస్టరీ చదువుతున్నారండి ఎక్కువ మంది. రీజన్ ఏంటంటే అది మెయిన్స్లో ఉంటుంది కదా, ఇంకా నోటిఫికేషనే రాలేదని అనుకుంటే అది కరెక్ట్ కాదు. 75 అవుట్ ఆఫ్ 75, అంటే 75కి దగ్గర 65 ప్లస్ 70 వరకు తెచ్చుకునే మేజర్ స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే మొత్తం స్టాక్ డేటా ఉంటుంది, మనం కూడా ఈజీగానే ఇచ్చారు పేపర్. సో కాబట్టి ఈజీగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా సరే పర్ఫెక్ట్ స్కోర్ చేయాలంటే ఇప్పటి నుంచి మీరు కనుక మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెడితే డెఫినెట్గా ఏపీ హిస్టరీలో యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. మన ఏపీ హిస్టరీ ఫుల్ కంటెంట్ ఉంది, అలాంగ్ విత్ మెటీరియల్. ప్రతి సబ్జెక్ట్కి కూడాను మీకు ప్రాపర్ మెటీరియల్ ఇచ్చాను. ఓకే పీడిఎఫ్లు ఉంటాయి అందులోని, ఓకే ప్రాపర్ మెటీరియల్ ఉంటుంది, ప్రాపర్ వీడియో కంటెంట్ ఉంటుంది. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ద టోటల్ కంటెంట్. పూర్తిగా కంటెంట్ కూడా అప్డేట్ అవుతుంది, వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కొత్త కోర్సెస్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది అన్నమాట త్వరలోని. ఓకే సో మీకు డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ నుంచి గైడెన్స్ ఉంటుంది, మన యాప్లో కూడా మంచి కంటెంట్ ఉంటుంది. టెస్ట్ సిరీస్లు కూడా స్టార్ట్ అవుతాయండి. ఒక్కోటి స్టార్ట్ అవుతాయి, మీకు తక్కువ ప్రైస్లోనే పెడతాను. మీరందరూ అంటే క్వాలిటీ కంటెంట్ని తక్కువ ప్రైస్లో మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మన యాప్ డెఫినెట్లీ మీకు సజెస్టబుల్. డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు. సో కాబట్టి మీరు ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సో మరి ఎలాంటి పుస్తకాలు చదువుకోవాలన్నది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను డెఫినెట్గా దాని గురించి కూడాను. కాకపోతే మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఏదైనా జనరల్ స్టడీస్ ఓవరాల్ బుక్ తీసుకోండి బెటర్. ఓకే తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫండమెంటల్స్ బాగా రావాలి. మనకేంటంటే బేసిక్స్ కనుక బాగా వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హిస్టరీ చదవాలనుకోండి, హిస్టరీలో అసలు ఏముంటుంది, హిస్టరీలో మనం ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఓకేనండి. మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్య భారతదేశ చరిత్ర, ఆధునిక యుగం, ఈ 3 ఉంటాయి. సో ప్రాచీనంలో ఏమేమి ఉంటాయి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి తీసుకుంటే హర్షవర్ధనుడి వరకు చదవాలి. అలాగే మధ్య భారతదేశంకి వచ్చినప్పటికీ అరబ్ ఓకేనండి దండయాత్ర నుంచి కూడా తీసుకుంటే మనకి మొఘల్స్ వరకు చదువుకోవాలి. మోడర్న్లో తీసుకుంటే మనకి యూరోపియన్ల రాక దగ్గర నుంచి కూడా మనం తీసుకుంటే గాంధీయర్ వరకు చదవాలి. ఇలా మనం ఒక క్లారిటీ ఉండాలి మనకి. ఇండియన్ పాలిటీ తీసుకుంటే షెడ్యూల్స్ రావాలి, నెక్స్ట్ అలాగే పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రావాలి, ఎక్కడెక్కడ నుంచి ఏం తీసుకున్నామో రిసోర్సెస్ తెలియాలి, అంటే సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాపిక్ తెలియాలి. అలాగే బేసిక్ ఫీచర్స్ లైక్ అంటే మనకి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తెలియాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏమేమి చదువుకోవాలన్నది యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ అనమాట. అలా మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని. డెఫినెట్గా క్యాలెండర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారండి, ఖచ్చితంగాను. ఎందుకంటే ప్రెస్టేజ్కి అయినా రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే అందులో ఏమేమి ఉంటాయన్నది కూడా చాలా వరకు మనకి న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది, మీ వరకు కూడా వచ్చే ఉంటుంది గ్యారంటీగాను. సో ఎస్పెషల్లీ పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దే బెటర్ టు స్టార్ట్ దర్ ప్రిపరేషన్. అండ్ అలాగే డిఎస్సి వాళ్ళు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది, ఫ్రీక్వెంట్గా చెప్తుంది, ప్రతి ఇయర్ కూడా మేము డిఎస్సి వేస్తామని. సో ఈ సంవత్సరం కూడా మీకు డిఎస్సి ఉంటుంది, టెట్ కూడా ఉంటుంది, డిఎస్సి ఉంటుంది, ఆబ్వియస్లీ అది కూడా మీరు చదువుకోవచ్చు వాటికి కూడా. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ చాలా ఎక్కువ ఉండబోతున్నాయి అనమాట, పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే గ్రూప్స్ నోటిఫికేషన్ మళ్ళీ ఇంకా ఏంటి వేస్తారనే తెలియదు, 20,000కి ఇంకా ఏముంటాయన్నది మనకు తెలియదు. ఓకే అది వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి సో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే పోస్టులు ఎస్ఐపిసి ఒకటిను, డిఎస్సి ఒకటి, గ్రూప్స్ ఈ 3 ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారనమాట. ఎందుకంటే మనకి ఈ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే బీఈడీ కానీ టీటీసీ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నార్మల్ డిగ్రీ ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్స్ రాస్తారు కాబట్టి. అలాగే ఫిజికల్ ఓకేనండి, మనకి ఏవైతే వాటికి సంబంధించిన పర్సన్స్ ఉంటారో ఫిజికల్గా క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, అట్ ది సేమ్ టైం తక్కువ ఏజ్, ఎందుకంటే ఎక్కువ ఏజ్ ఉండదు మనకి యూనిఫామ్ జాబ్స్కి. సో కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అనమాట ఇప్పుడు వస్తున్న ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో.
సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎలా తీసుకున్నా సరే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. సో నా సజెషన్ ఏంటంటే స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదవండి ఫస్ట్. అండ్ సోషల్ ఇవి మీరు ఫిక్స్ చేసుకొని చదువుకుంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి మీరు చదవండి బాగా. చూడండి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అదే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారండి, ఎక్స్క్లూజివ్ గ్రూప్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఏపీ హిస్టరీ బాగా చదవండి. ఆంధ్ర హిస్టరీని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు ఏపీ హిస్టరీ 75 మార్కులు రాయాల్సిందే, అందులో డౌటే లేదు. ఇంకా ఇండియన్ పాలిటీ కూడా రాయాలి కదంటే పాలిటీ కూడా రాయొచ్చు, బట్ పాలిటీ కొంచెం మనం చదవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట, ఎందుకంటే అది కాంటెంపరీ ఇష్యూస్ కాబట్టి. హిస్టరీ అలా ఉండదు. ఏపీ హిస్టరీ మీరు ఎంత బాగా చదివినా ఓకే, రివిజన్ చేయకుండా వదిలేస్తే ఎవరైనా మర్చిపోవాల్సిందే, అందులో డౌట్ లేదు. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈస్టర్న్ చాళుక్యస్ తీసుకుందాం. ఒకే పేరుతో చాలామంది రాజులు ఉంటారు అందులో. తూర్పు చాళుక్యుల్లో తీసుకుంటే ఒకే పేరుతో నెంబర్ ఆఫ్ కింగ్స్ ఉంటారు అనమాట. సో ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ శాసనాలు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈవెన్ ఇండియన్ హిస్టరీ అయినా సరే అంత ఈజీ ఏం కదా, అది కూడా గుర్తుంచుకోవాల్సిందే, మల్టిపుల్ టైమ్స్ చదవాలి. అసలు చెప్పేటప్పుడే టఫ్గా అనిపిస్తుంది యాక్చువల్లీ, అందుకని మల్టిపుల్ టైమ్స్ చదివి చెప్పాలి సబ్జెక్ట్ చెప్పినప్పుడు కూడాను. ఓకే, ఎందుకంటే రివిజన్ చేయకుండా ఎప్పుడూ చెప్పకూడదు కదా అది. ఎందుకంటే ఏ టీచర్ అయినా సరే నిత్య విద్యార్థులు ఉండాలి. మన చాలామంది ఫ్యాకల్టీస్ గ్యారంటీగా బాగా చెప్తున్నారు. సో కాబట్టి మనం కూడా నేనైతే రెగ్యులర్గా ఏదో ఒక కంటెంట్ చదువుతూనే ఉంటాను కంటిన్యూస్గాను. సో దానికి సంబంధించి కంటెంట్ చేస్తూనే ఉంటాను, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. మీకు డెఫినెట్గా మంచి సోషల్ కంటెంట్ అయితే బాలు ఐక్యూలో తిరగలేదండి, ఆ విషయంలో అయితే నేను చెప్పగలను మీకు 100%. అండ్ అలాగే మనం యాప్టిట్యూడ్, రీజనింగ్ కూడా చెప్పిస్తున్నాం. ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఉన్నాయి మనకి ఫ్యాకల్టీ చెప్పినవి, కానీ మళ్ళీ మనం ఆ కంటెంట్ కూడా అప్డేట్ చేస్తాను. జీకే, కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతుంది, మీకు మెటీరియల్స్ కూడా అప్డేట్ అవుతాయి. మార్చి నెలలో మీకు ట్రెమెండస్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మన యాప్లో, ఓకేనా. సో కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ హ్యాపీగా ప్రారంభించండి, ఓకేనా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా మార్నింగ్ సెక్షన్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ వీడియో అయితే ఈవినింగ్ సెక్షన్ వస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మనం ఇక్కడ నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ కంటే లాస్ట్ మంత్ కూడా బాగా వీడియోస్ చేసాం మనం. ఈ మంత్ కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్.